మైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు చేసినటువంటి పుణ్యాన్ని సంతరించుకుంటారు. అందుకే తీర్థయాత్ర అంటారు. ఒక్క నైమిషారణ్యంలోనే ఎన్ని తీర్థాలు ఉన్నాయి అంటే లెక్క పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. అన్ని తీర్థములతో సుశోభితమై ఉంటుంది నైమిషారణ్యం. కాబట్టి ఇది సూర్యరథంతో సమానంగా పోల్చబడింది. కాదు ఇది అందరికీ కూడా దాహోపశాంతిని కల్పించగలిగినటువంటి నీరు నిండిన నల్లని మేఘం సంధ్యాకాలంలో వస్తే ఎలా ఉంటుందో నైమిషారణ్యం అలా ఉంటుంది. అంటే తెలిసి కానీ తెలియక కానీ నైమిషారణ్యం వెడితే నాకు ఇది వస్తుందని కానీ లేకపోతే దాని వలన అభ్యున్నతిని పొందుతానని కానీ ఏమీ తెలియకపోయినా నైమిషారణ్యంలోకి ప్రవేశించినంత మాత్రం చేత అపారమైనటువంటి భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతాడు. అలాగే నట